సారీ అండి, కాల్ రావడం వల్ల వీడియో అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ చెప్తాను చూడండి. దేర్ అఫీషియల్ అబౌట్ అస్ పేజ్ డస్ నాట్ మెన్షన్ ఏ నేమ్ ఆర్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ డస్ నాట్ లిస్ట్ ఏ కోఫౌండర్ టైడ్ టు ది ఆటమ్ గిగ్ సైట్. అంటే ఇందాక నేను ఫస్ట్ ఏం చెప్పా, మైక్రో వర్కర్సా టైమ్ బగ్స్ గురించి చెప్పినప్పుడు కింద ఆపరేటెడ్ బై అని చెప్పి ఒక ఆస్ట్రేలియన్ అని చెప్పి ఇచ్చారు కదా పేరు. అలాగే దీనికి కోఫౌండర్ ఎవడో లేరు, ఉన్నా సరే పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. పేజ్ డస్ నాట్ మెన్షన్ నేమ్ ఆర్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్. అంటే అతని పేరు ఫౌండర్ నేము మెన్షన్ చేయలేదు, థర్డ్ పార్టీ లింక్డ్ఇన్ వెబ్సైట్స్ కూడా. ఇప్పుడు ఈ ఆటమ్ గిగ్స్ మైక్రో వర్కర్స్ లాగా టైమ్ బగ్స్ లాగా ఉంటే కనుక పేర్లు మెన్షన్ చేస్తారు కదా. ఇది ఎటువంటి ఫ్రాడ్ వెబ్సైట్ కాకపోతే నిజంగా మిగతా 2 వెబ్సైట్లు వాళ్ళ ఫౌండర్స్ నేమ్స్ ఆపరేటెడ్ బై అనో లేకపోతే కార్పొరేటెడ్ బై అనో ఏదో ఒకటి వాళ్ళ యొక్క కోఫౌండర్ పేర్లు అయితే ఇచ్చుకున్నారు కదా మనకి, అక్కడ నేమ్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ఏంటి ఇబ్బంది అసలు ఈ ఆటమ్ గిగ్స్ వాడి డీటెయిల్స్ ఇవ్వడానికి? ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ యూజింగ్ ఆర్ ఎంగేజింగ్ విత్ ఆటమ్ గిగ్స్ ఇట్ బీ వైస్ టు రీచ్ అవుట్ వయా దేర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే వెళ్ళండి అని చెప్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళడానికి మీరు ఇవ్వాలి కదా. ఆర్ సపోర్ట్ ఛానల్స్ ఏదీ లేదు. ఆ ఆటమ్ గిగ్స్ వాడు మనకి రిప్లై ఇవ్వడు. ఓకే సాయికి అయితే ఎట్టే రిప్లై ఇచ్చేస్తారు, వాడికి చెప్పేస్తారు ఇలా డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నారు అని చెప్పి. ఇఫ్ ఇట్స్ బిజినెస్ క్రిటికల్ ఆస్కింగ్ దమ్ డైరెక్ట్లీ అబౌట్ ఫౌండింగ్ టీమ్ కుడ్ బి ది బెస్ట్ రూట్. వాళ్ళు ఇవ్వరు. చూసారా ChatGPT ఏం చెప్తుందో? డైరెక్ట్ వెళ్ళంట రన్ చేసే వాళ్ళని అడగాలంట మీ ఫౌండర్ నేమ్ చెప్పండి అని. లెట్ మీ నో ఇఫ్ యూ వుడ్ లైక్ హెల్ప్ క్రాఫ్టింగ్ ఏ మెసేజ్. కష్టం, మెసేజ్ అన్నా పెట్టి లేకపోతే వాళ్ళని అడగండి చెప్తారు ఫౌండర్ నేమ్ అని. ChatGPT నిన్ను అడిగిందే మేము అది, నువ్వే చెప్పలేకపోయావంటే దాని ఫౌండర్ ఎవరో నాకు కూడా తెలుసు, నేనే చెప్తాను నీకు. తొందరలో నేనే ఆ డీటెయిల్స్ అన్నీ ఓనర్ చేత నీకు పంపించేలా చేస్తాను. ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను ఇక్కడ, సపోర్ట్ ఛానల్స్ ఓకే, వెబ్సైటు ఆటమ్ గిగ్స్ వెబ్సైట్ వాళ్ళు మనకు రిప్లై ఇవ్వరు. ఇప్పుడు నేను microworkers.comలో నా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వట్లేదని చెప్పి వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చింది. అదేవిధంగా విత్డ్రా రావట్లేదని చెప్పి నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారని, మా వదిన, ఆవిడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి విత్డ్రా అవ్వట్లేదు ఎందుకు అని చెప్పి మెయిల్ పెట్టా. ఎప్పుడు నేను ఇక్కడ వైజాగ్ వచ్చి మోర్ దెన్ 1 వీక్ అవుతుంది. నాకు ఈ విషయం తెలిసిన 2వ రోజు నేనైతే ఇది పెట్టడం జరిగింది. అంటే 30వ తారీఖు నాకు ఇంటర్వ్యూ అయింది. జూలై 2వ తారీఖున నేను మెసేజ్ పెట్టా ఆటమ్ గిగ్స్ నుంచి, ఇప్పటికి వచ్చి రిప్లై లేదు. అదే టైంలో microworkers.comలో మెయిల్ పెట్టా, నా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అని. అది మీ నెట్వర్క్ క్యారియర్ వాళ్ళు ఓటీపీ పంపించడంలో కొద్దిగా స్లోగా ఉన్నారు, ఒకసారి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వెంటనే చేయండి అని చెప్పారు. చేస్తే టప్మని మెసేజ్ వచ్చింది, అక్కడతో ఫటం అయిపోయింది అంతే. మరి ఎందుకు అవ్వట్లేదు? ఆటమ్ గిగ్స్ ఎందుకు రిప్లై రావట్లేదు? మనకి రిప్లై ఇవ్వట్లేదు, ఓకే సైకి రిప్లై ఎందుకు ఇచ్చేస్తున్నారు వాళ్ళు? May 14 జాయిన్ అయిన మనిషికి May 16న 5,000 రూపాయలు ఇచ్చేశారు, విత్డ్రా వచ్చేసింది 5,000 రూపాయలు. వాళ్ళు గోల్డ్ కూడా కొనుక్కున్నారు. May 3rd జాయిన్ అయిన వాళ్ళకి రాలా. ఏంటి అని అడిగితే May 14th జాయిన్ అయిన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ బాగా చేసుకున్నారు, వచ్చాయని అన్నాడు. ఓకే, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేశారు, 5,000 వచ్చినాయి. 5,000 వచ్చిన తర్వాత రివ్యూ వీడియో పెట్టండి, రివ్యూ వీడియో ఈవినింగ్ 4 లోపు పెడితే మేము మిమ్మల్ని అడ్వాన్స్ గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఆ అడ్వాన్స్ గ్రూప్ యొక్క కోర్సుకి సంబంధించి అమౌంట్ ఎంత అంటే 45,000, అది మీకు ఫ్రీగా ఇస్తాము రివ్యూ వీడియో ఈవినింగ్ లోపు పెడితే అంటే. వీళ్ళందరూ ఏం చేశారు పాపం, రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి ఎర్నింగ్స్ చూపించేసరికి సరే ఇంత వీడిని నమ్మే, ఇప్పుడు మన అందరం నమ్మేవండి, ఇంతలా నమ్మి ఉన్నాం కాబట్టి అలాగే నమ్మి ఒకసారి ఎర్నింగ్స్ ఇచ్చాడు కదా, నిజంగా వస్తున్నాయి కదా, మనకు డైరెక్ట్ ప్రూఫ్ చూపించాడు వస్తున్నట్టు. మనం జస్ట్ వాడు వెబినార్లో చూపించినందుకే మనం వెళ్ళి జాయిన్ అయిపోయామంటే 15,000 20,000 కట్టి డైరెక్ట్ అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపించాడు. క్రెడిట్ అయ్యాయి, వాళ్ళు 10,000 కడితే 5,000 6,000 3,000 4,000 8,000 7,000 లేకపోతే 10,000, 10,000కి మించి ఎవరికి ఇవ్వడు. అలా ఎర్నింగ్స్ చూపించి మీరు వీడియో పెట్టండి అన్నాడు. ఎందుకు పెట్టరు? పెడతారు, ఖచ్చితంగా నమ్ముతారు. మన ఒక్క రూపాయి కూడా ఆదాయం చూపించకుండా మనల్ని డబ్బులు కట్టమంటేనే మనం కట్టేసాం డబ్బులు, ఇంత వేలకు వేలు. ఎటువంటి ఆదాయం చూపించకుండా అడిగితే మనం కట్టినప్పుడు
5,000 6,000 చూపించి రివ్యూ వీడియో చేయండి ఇంకా అమౌంట్ వచ్చేలా చేస్తాను అని అంటే ఎందుకు నమ్మకుండా పెట్టరు? ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. పైగా మళ్ళీ వాళ్ళకి అప్పుడే రివ్యూ వీడియో పెట్టే ముందు వరకే వాళ్ళకి ఎర్నింగ్స్ వచ్చాయి. అది కూడా ఒక్కసారే ఆ ఒక్కసారి రివ్యూస్ కోసం ఎర్నింగ్స్ ఇచ్చి అక్కడితో వాళ్ళకి కూడా ఎర్నింగ్స్ లేవు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గానే చేశారు కదా వాళ్ళు. ఫస్ట్ టైం ఎర్నింగ్స్ వచ్చాయి, సేమ్ సెకండ్ టైం కూడా అలాగే చేస్తున్నారు. ఎర్నింగ్స్ ఎందుకు రావట్లేదు వాడికి రివ్యూ వీడియోస్ కావాలి కాబట్టి వాళ్ళకి ఎర్నింగ్స్ చూపించి వాళ్ళ దగ్గర రివ్యూ వీడియోస్ తీసుకుని అవి యూజ్ చేసుకుని మిగతా ఎక్స్ట్రా ఎంతమంది జనాల దగ్గర దొబ్బేశాడో తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇదిగోండి యాటింగ్ గిగ్స్. అసలు యాటింగ్ గిగ్స్ గురించి గొడవ అయిన రోజు మే 25th నేను సెర్చ్ చేశాను. యాటింగ్ గిగ్స్ గురించి తెలియదనే చెప్పింది. ఇప్పుడు చూడండి, టెల్ మీ అబౌట్ యాటింగ్ గిగ్స్ వెబ్సైట్. అప్పుడు అసలు ఏమీ రాలే. మన ఫ్రెండ్స్ కూడా చాలామంది గ్రూప్లో జాయిన్ అయిన చాలామంది కూడా యాటింగ్ గిగ్స్ ChatGPTలో యాటింగ్ గిగ్స్ గురించి ఏమీ చూపించట్లేదు అని చెప్పారు. నాకు కూడా ఫోన్ చేసి మెసేజ్లు కూడా ఉన్నాయి నాకు వాళ్ళే. ఇప్పుడు చూడండి, యాటింగ్ గిగ్స్ ఆఫర్స్ అని చెప్పి, యాటింగ్ గిగ్స్ ఈజ్ ఏ మైక్రో గిగ్ ప్లాట్ఫామ్ వేర్ కెన్ post or complete short online tasks including surveys, data labeling, social media interactions, reviews and more. It features categories like content moderation, data mining, search click, surveys, etc. ఇవన్నీ మన సార్ గారు చెప్పినయే. ఎందుకంటే అప్పుడు ఇది కూడా డేటా ఇచ్చింది కూడా ఆయనే కదా. రెప్యుటేషన్ అండ్ సేఫ్టీ, ట్రస్ట్ పైలట్. చూసారా, ఈ పేర్లన్నీ ఎక్కడెక్కడ విన్నారో గుర్తు తెచ్చుకోండి. నేను వాటి గురించి చెప్పను కానీ, స్కామ్ అడ్వైజరు క్లారిటీగా గుర్తు తెచ్చుకుని కామెంట్ చేయండి మీరు ఇటువంటి వర్డ్స్ ఎక్కడ విన్నారో. రీసెంట్ యూట్యూబ్ వీడియో టైటిల్ ఈజ్ యాటింగ్ గిగ్స్ రియల్ ఆర్ ఫేక్. యూట్యూబ్ వీడియో కూడా ఇచ్చాడు, చూద్దామా? వద్దులేండి, మళ్ళీ చూసామంటే మన ఛానల్లో స్ట్రైక్ కొట్టిస్తారు జనాలు. అసలు మన మీద చాలా కోపంతో ఉన్నారు. చూడండి, ఇక్కడ మోనీ యూ అని ఉంది కదా, యాటింగ్ గిగ్స్ రియల్ ఆర్ ఫేక్. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరే ఆ వీడియో చూడండి. ఫ్యాక్టర్ అంట నోట్స్, ప్లాట్ఫామ్ మోడల్, రెడ్ ఫ్లాగ్స్, కరెంట్ జాబ్ లిస్టింగ్, యూజర్ మైన్ వార్నింగ్స్. ఇఫ్ యూ కన్సిడరింగ్ యూజింగ్ యాటింగ్ గిగ్స్, స్టార్ట్ స్మాల్, ఓన్లీ కమిట్ టైమ్ టు లో ఎఫర్ట్స్ టాస్క్స్, వాచ్ యువర్ ఫైనాన్సెస్, ట్రాక్ బ్యాలెన్సెస్ అండ్ మానిటర్ విత్డ్రాల్ క్లోజ్లీ. ఎంత క్లోజ్గా విత్డ్రా చేసినా అవి రావు. పైనుంచి మా సార్ గారు బటన్ నొక్కితేనే డబ్బులు పడతాయి. అసలు ఏం చెప్పారు సార్ మీరు? చూసారా ఫ్రెండ్స్, ఇలా యాటింగ్ గిగ్స్ గురించి మే 25th వరకు కూడా ChatGPTకి కూడా ఏమీ తెలియదు. మరి ఈ డేటా ఉన్నప్పుడు, ఇప్పుడు ChatGPT ఈ డేటా చెప్పేసింది యాటింగ్ గిగ్స్ గురించి, ఫోన్ల గురించి ఎందుకు చెప్పట్లేదు ChatGPT? సార్ గారు చెప్పొద్దు అన్నారు కాబట్టి చెప్పట్లేదు. మనం ఎలాగో మోసపోయాము. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వేస్ట్ చేసిన టైం ఎంతో కూడా నేను లెక్క పెట్టుకుని చెప్పలేను. ఒకరోజు 2 రోజులు అని కూడా నేను చెప్పలేను. ఈ ఓకే సాయి యూట్యూబ్ ఛానల్తో నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. చెప్తున్నాను కదా, ఒక్కొక్క రోజు అయితే కాలేజ్ మానేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాను అని చెప్పి చిన్న షార్ట్ పెడితే ఆ వీడియో రిలీజ్ అవ్వద్ది, నేను అది చూడాలి, ఎర్నింగ్స్ చెయ్యాలి అని చెప్పి కూర్చునేవాడిని. ఇంత అలా మోసం చేసి జనాల్ని నమ్మించి మోసం చేస్తే ఎలాగ ఉంటుంది అసలు? ఒక్కొక్కరు పీకల దాకా ఉన్నారు. నాకు యూట్యూబ్లో మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్నది మోసం, యాటింగ్ గిగ్స్ వాడిదే అంటే నేను ఏదో అనుకున్నాను. ఓకేనా గైస్, వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకుని అయితే మనం ఇప్పుడు అతను ఎంత సంపాదించుకున్నా అతను టాలెంట్ యూజ్ చేసుకుని కోర్సు అమ్ముకుంటున్నాడు. కాబట్టి అమ్ముకున్న దానికి మనకు న్యాయం చేయాలి కదా, అది చెయ్యట్లేదు అతను అమ్ముకోవడం తప్పు కాదు. మన దగ్గర డబ్బులు కట్టించుకున్న తర్వాత మనకి ఇవ్వాల్సిన సపోర్ట్ మనకి ఇవ్వాలి, వస్తాయని చెప్పిన ఎర్నింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు దానికోసం మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. వీడు సింపుల్గా అందరినీ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అని అంటున్నాడు. ఈ రోజు కాదు, ఒక 1 month తర్వాత చూద్దాం టోటల్ మన దగ్గరికి ఎంతమంది వస్తారో మన వీడియోస్ చూసి. మన వీడియోస్కి స్ట్రైక్లు కొట్టడానికి కూడా జనాలు వెనకాడకుండా ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. ప్రతి వీడియోకి కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చేలా, అంటే మిమ్మల్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టండి అని నేను అడగను. నేను పెట్టే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా దానికే మీరు రిప్లై ఇవ్వండి. కామెంట్స్లో కూడా పెట్టేటప్పుడు వేరే కామెంట్స్ ఏమీ వద్దు. వాడు ముస్లిమ్స్ టార్గెట్ చేస్తున్నాడు అన్నాను. ఎవరో ఒక బ్రో వాడు క్రిస్టియనా బ్రో అని పెట్టాడు. క్రిస్టియన్ కాదు, హిందూనే. రిలీజియన్స్ గురించి కానీ క్యాస్ట్ల గురించి కానీ మనం అయితే తీయద్దు.
మనకి ఓకే సాయికి ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో మనం గెలవాలి, గెలుస్తాం. ఎందుకంటే మన సైడ్ మనం తప్పు చేయలేదు. తప్పు చేసినోడే సైలెంట్గా ఉన్నాడు మాట్లాడకుండా. వాడేదో ప్లాన్ చేసుకుంటున్నాడు, చేసుకోనివ్వండి. మనకైతే అస్సలు ఎటువంటి భయము లేదు. చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండండి. అతని నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చినా సరే, అంటే విత్డ్రాల్ గురించి సంబంధించి మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, ఎర్నింగ్స్ గురించి కానీ, కూల్గా రిప్లై ఇవ్వండి. ఏదన్నా ఎక్స్ట్రాలు మాట్లాడి చేస్తే నాకు స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టండి. మనం చేయాల్సిన విధంగా సార్ గారికి బుద్ధి చెప్దాం. ఓకేనా గైస్? ఎవరైతే ఇబ్బంది పడకండి. అతని నుంచి మీకు ఏ మెసేజ్ వచ్చినా, ఫోన్ వచ్చినా ప్రతిదీ పక్కా ప్రూఫ్ ఉండాలి. కాల్ చేస్తే రికార్డింగ్ చేసుకోండి, మెసేజ్ పెడితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. ఇంత క్లియర్గా ఇంతకన్నా నేను మీకు చెప్పలేను అనుకోండి. మీకే తెలిసి ఏం చేయాలో. ఓకేనా గైస్? ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.